నిప్పుల కొలిమి, నిప్పుల కుంపటి ఈ పదాలకు అర్థాలు తెలుసుకోవాలనుందా? ఉదయం 9 గంటలకు అలా రోడ్ ఎక్కండి చాలు. అర్థాలు తెలుసుకోవడమే కాదు, స్పెల్లింగ్ కూడా రాసిస్తారు. అట్టుంటది మనతోని అని భాస్కరుడు భగ్గుమంటుంటే ఇవే మెండల్రా నాయన అంటూ జనం బెంబలెత్తిపోతున్నారు. ఏప్రిల్లోనే రోహిణి రేంజ్లో సూర్య ప్రతాపం కనిపిస్తుంటే ఇంకో 3-4 రోజులు ఇళ్లల్లోనే ఉండండి అని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. రైనీ సీజన్లో వానలు దంచి కొడుతున్నాయి అంటాం కదా. ఈ సమ్మర్లో ఎండ దంచి కొడుతోంది అనాల్సి వస్తోంది. ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 6 గంటలకే ప్రజెంట్ సర్ అంటూ అటెండెన్స్ ఇస్తున్న సూర్యుడు నిమిషానికి నిప్పుల కొలిమిలా మారిపోతున్నాడు. 9 గంటలకే మాడు పగిలే రేంజ్లో నిప్పులు కురిపిస్తున్నాడు. 10 అయ్యేసరికి టెంపరేచర్ సర్రున పెరిగిపోతోంది. ఇంకో అరగంట కాకుండానే 40 నుంచి 45 డిగ్రీల వరకు బగబగలుంటున్నాయి. ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 45 డిగ్రీల టెంపరేచర్ టచ్ అయింది. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న మాటలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి రావద్దని అధికారులు చెబుతుంటే హైరానా పడిపోతున్నారు. 3 రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు ఏపీలో భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతుంటే ఇవాళ మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది. 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, 67 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుందని అంచనా వేసింది. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పల్నాడు జిల్లా గురజాలలో 44.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాబోయే 2-3 రోజులు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 37 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.